విశాఖలో బంబుల్ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన యువకుడిపై ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా యువకుడు అతని స్నేహితులు తనను బెదిరించి అవమానించారని ఫిర్యాదులో పేర్కొంది. 2026 జూన్ 11న ఓ యువతి ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 2025 జూలైలో జంబుల్ డేటింగ్ యాప్ ద్వారా కర్పూరపు రాహుల్ రెడ్డితో తనకు పరిచయం ఏర్పడిందని తెలిపింది. తాను టెక్సాస్ రివ్యూ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నట్టు రాహుల్ రెడ్డి తనకు పరిచయం చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆన్లైన్లో మొదలైన పరిచయం క్రమంగా ప్రేమగా మారిందని, పెళ్లి చేసుకుంటానని రాహుల్ రెడ్డి చెప్పడంతో తాను అతన్ని నమ్మినట్టు యువతి తెలిపింది. అయితే కొంతకాలం తర్వాత పెళ్లికి నిరాకరించడంతో పాటు తాను మరియు తన స్నేహితులు తనను బెదిరించి అవమానించారని ఆమె ఆరోపించారు. యువతి ఫిర్యాదు మేరకు ఎంవీపీ పోలీసులు రాహుల్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. కేసును తదుపరి దర్యాప్తు నిమిత్తం మహిళా పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. 11/6/2026 నాడు ఒక యువతి ఎంవీపీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తనకి గత సంవత్సరం అనగా జూలై 2025లో బంబుల్ అనే డేటింగ్ యాప్ ద్వారా ఆన్లైన్లో విశాఖపట్నంలో నివాసం ఉంటున్న నెల్లూరుకు చెందిన కర్పూరపు రాహుల్ రెడ్డి అనే వ్యక్తితో పరిచయం అయినట్లు, సదరు వ్యక్తి టెక్సాస్ రివ్యూ కంపెనీ అబ్రాడ్ స్టడీస్లో మేనేజర్గా పనిచేస్తున్నట్లు, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారినట్లు, సదరు వ్యక్తి తనని వివాహం చేసుకుంటానని చెప్పడంతో ఆమె కొన్నిసార్లు అతనితో శారీరకంగా కలిసినట్లు, తదనంతరం అతను తనని వివాహం చేసుకోకపోవడంతో ఈ విషయమై కర్పూరపు రాహుల్ రెడ్డిని అడుగుగా తనని ఎట్టి పరిస్థితుల్లో వివాహం చేసుకోనని చెప్పడంతో రాహుల్ రెడ్డే కాకుండా అతని యొక్క సన్నిహితులు కొంతమంది ఆమెను బెదిరించినట్లు, అవమానించినట్లు రిపోర్ట్ ఇవ్వగా ఆ రిపోర్ట్ని ఎంవీపీ పిఎస్ వారి పిఎస్ క్రైమ్ నెంబర్ 152/2026 అండర్ సెక్షన్ 61 within brackets 2, 69, 88, 318 within brackets 4, 351 within brackets 3 BNS తేదీ